కుబ్బుల్లాపూర్ నియోజకవర్గ అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, ఆడపడుచులకి, పెద్దలకి, మెడల పైన మిద్దెల పైన ఉన్న మల్లదమ్ములందరికీ, మా ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, మహిళలకి పేరు పేరున జనసేన తరపు నుంచి, జన సైనికుల తరపు నుంచి, వీర మహిళల తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీశైలం గౌడ్ గారి కోసం ఈ రోజున మన జనసేన, భారతీయ జనతా పార్టీ మనం కలిసి సంయుక్తంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాం. దశాబ్దం తర్వాత మన కుబ్బుల్లాపూర్ లో తిరిగి ఈ రోజు మనం అడుగు పెడతా ఉన్నాం. ఇదే ప్రేమ, ఇదే ఆప్యాయత దశాబ్దం కిందటి చూసాం. గౌరవార్థం తెలంగాణ ఉద్యమం, గౌరవార్థం తెలంగాణ ఉద్యమ వీరుల బలిదాన గౌరవార్థం దశాబ్దం ఖచ్చితంగా గౌరవించాల్సిన పరిస్థితి ఉన్నది. అందువల్ల ఇన్ని రోజులు జన సైనికులు ఉన్నా, వీర మహిళలున్నా, ఆడపడుచులున్నా, గ్రేటర్ హైదరాబాద్ లో, తెలంగాణలో జనసేనకి ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అత్యంత అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నది. 2014 నుంచి ఈ రోజు దాకా నేను ఒకటే నమ్మాను, ఈ దేశానికి బలమైన నాయకుడు కావాలి, శత్రు దేశాన్ని వణికించే నాయకుడు కావాలి. 3 రోజుల పాటు ముంబైలో ఉగ్రవాదులు దాడులు చేస్తామని చేతులు కట్టుకొని కూర్చొని చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన నాయకుడు కావాలి. అది నరేంద్ర మోదీ గారి రూపంలో వచ్చినప్పుడు నేను 2014 నుంచి భారతదేశపు సమగ్రత కాపాడగలిగే నాయకుడు నరేంద్ర మోడీ గారిని నమ్మాను. అది ప్రూవ్ చేశారు. 3 దశాబ్దాల ఎదుగుదలని దశాబ్దంలోనే మోడీ గారు ప్రగతి సాధించారు. యువతకు ఉపాధి అవకాశాలు కావాలన్నా, దేశానికి ప్రగతి రావాలన్నా నరేంద్ర మోదీ గారి నాయకత్వం అవసరం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మనకు కావాల్సింది అవినీతి లేని పరిపాలన కావాలి, ప్రజలకు నిలబడే పరిపాలన కావాలి, యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే ప్రభుత్వం కావాలి. హైదరాబాద్ గ్రోత్ అంటే, ఎదుగుదల అంటే, అభివృద్ధి అంటే కేవలం గ్రేటర్ హైదరాబాద్ కే కాదు, సిటీకే కాదు, తాండూరు లాంటి చిన్న చిన్న నియోజకవర్గాల అభివృద్ధి రావాలి. అది రావాలి అంటే తెలంగాణలో జనసేన మద్దతుతో ఉండే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. దానికి మనం అందరం అండగా ఉన్నాం. శ్రీశైలం గౌడ్ గారు సారి గురించి మీ అందరికీ తెలుసు. బలమైన నాయకుడు, నిలబడే నాయకుడు. మీకు ఆయనకి ఓటేస్తే అది మన జనసేనకి ఓటేసినట్టే. ఆయనకి నిలబడితే పవన్ కళ్యాణ్కి నిలబడినట్టే. మీకు అవసరమైతే, సమస్యలుంటే జనసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి మన కుబ్బుల్లాపూర్ నియోజకవర్గంలో నేను ఎప్పుడు మేము ముందుంటాను. అలాగే గత 2-3 దశాబ్దాలుగా ఒకటే కోరుకున్నాం తెలంగాణ ప్రజలు, బీసీల నాయకత్వం కావాలి, వెనుకబడ్డ కులాల నుంచి ముఖ్యమంత్రి కావాలి. కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నం జరుగుతా ఉంది. ఇది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వారుండి, రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ బీసీల నాయకుడిగా, ముఖ్యమంత్రిగా వచ్చే పరిస్థితులు చాలా బలంగా కనిపిస్తా ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు లాంటి నాయకులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా నరేంద్ర మోదీ గారు ఒకటే చెప్పారు, నువ్వు పోటీ చేస్తే సంకేతం మెరుగు వెళ్తుందని చెప్పి ఈ రోజున కిషన్ రెడ్డి గారు కూడా పోటీ చేయకుండా ఈ రోజున శ్రీశైలం గౌడ్ గారు లాంటి వెనుకబడ్డ కులాలకు చెందిన నాయకులు ఈ రోజు మన కుబ్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిలబడి భవిష్యత్తు బీసీ సమాజానికి కాకుండా అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి, అందరికీ దగ్గరయ్యేలాంటి మంచి బలమైన నాయకుడు. అలాంటి నాయకుల పక్షాన జనసేన ఈ రోజు నిలబడుతున్న చాలా ఆనందంగా ఉంది. అలాగే మనకి ప్రత్యేకించి
జనసేన 46 స్థానాల్లో గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేసే పరిస్థితుల్లో కూడా ఒక్క మాట నేను చెప్తే జనసేన కార్పొరేటర్ కి అభ్యర్థులందరూ కూడా నా మాటలను ఉపసంహరించుకునేందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఈ వేదిక నుంచి ప్రత్యేకించి సతీష్ లాంటి జనసేన నాయకుడికి ప్రత్యేకించిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. సతీష్ కూడా కోరుకుంటా ఉన్నాను. అంటే శ్రీశైలం గౌడ్ గారికి అండగా నిలబడదాం. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు మన గెలుపు, అది మన ఉమ్మడి అభ్యర్థి గెలుపు. దయచేసి అందరూ మనసులో పట్టుకొని జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి, భారతీయ జనతా పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇది మనం కలిసి చేద్దాం, పోరాటం కలిసి ముందుకు తీసుకెళ్దాం. ఎవరు అడ్డొస్తారో చూద్దాం, ఎవరు ఎదురొస్తారో చూద్దాం, ఎవరు మనకి ఎదురొచ్చిన ఇక్కడ నిలబడి పోరాటం చేద్దాం, అభివృద్ధిని సాధించుకుందాం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ వచ్చే ఎన్నికల్లో ఈ 30 తారీఖు జరిగే ఎన్నికల్లో మనస్ఫూర్తిగా శ్రీశైలం గౌడ్ గారికి కమలం పువ్వు గుర్తుకి జనసేన బలపరిచిన అభ్యర్థిగా మనస్ఫూర్తిగా శ్రీశైలం గౌడ్ గారికి ఓటు వేసి మీ మద్దతు వలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సీరియల్ నెంబర్ మీరు క్వశ్చన్ మీద సీరియల్ నెంబర్ 1 కింద అభ్యర్థి కమలం పువ్వు గుర్తుకి శ్రీశైలం గౌడ్ గారి పేరుకి మనం ఓటు వేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆంధ్రాలో ఏం జరుగుతాయని తెలుసు మీకు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోటే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితోటే ఆంధ్రాలో రౌడీ రాజ్యాన్ని ఎదుర్కొని రోజు ముందుకు పోతా ఉన్నాం. నిన్న ఆంధ్రాకి వెళ్తానంటే కూడా నా ఫ్లైట్ ఆపేశారు, తెలంగాణ బార్డర్లో ఆపేశారు. వీళ్ళందరినీ ఆంధ్రాలో రౌడీ రాజ్యాన్ని ఎదుర్కొంటున్నాను అంటే మన తెలంగాణ పోరాట స్ఫూర్తి, యువత పోరాట స్ఫూర్తి. అదందరూ మీరు దృష్టి పెట్టుకొని మీరు గుర్తు పెట్టుకొని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణకి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉంది. మంచి బలమైన ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. దానికి మద్దతుగా శ్రీశైలం గౌడ్ గారిని సోదరుడు, మిత్రుడు, సన్నిహితుడు నేను మనస్ఫూర్తిగా భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ శ్రీశైలం గౌడ్ గారిని మనస్ఫూర్తిగా మీరు ఆశీస్సులు ఇవ్వాలి, మీరు ఓటు కావాలి. మన బలంగా నిలబడే నాయకుడు, ఆయనకు మద్దతుగా నేనున్నాను. మీకేం మాత్రం సమస్యలు ఉంటే జనసేన నాయకులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, నేను పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను మీకోసం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంత భారీగా తరలి, ఇంత భారీగా ప్రేమాభిమానంతో భారీ పొడిగిన ఇంత ఘనస్వాగతం పలికిన మా అన్నదమ్ములకి, వాహన పడుతులకి, మా అక్కచెల్లెలకి, యువతకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. ఒక్కసారి భారత మాతకి జై చెప్పుకున్నాం.